ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడీ, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720. సంఖ్యాకాండము టు ద నంబర్స్, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వాక్యము చూసినట్లయితే, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన. గొప్ప దేవా, మా తండ్రి, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు. తండ్రి, ఇప్పుడు ఏదైతే వాక్యం వెత్తబోతున్నామో ఈ వాక్యము ప్రతి ఒక్క సంఘ విశ్వాసకుడి జీవితంలో నాటబడిలాగిన సహాయం దయచేయండి ప్రభా. అపవాదిగాడు ఈ వాక్యాన్ని దొంగలించిపోకుండా ఈ వాక్యం వారి హృదయంలో నాటబడి వాళ్ళ జీవితంలో అన్వయించుకుని వాళ్ళ బ్రతుకులాగిన సహాయం దయచేయండి ప్రభా. అల్పుని ప్రభా, అయోగ్యుని ప్రభా, పనికిరాని వాడిని ప్రభా, కానీ పనికొచ్చే పాత్రగా నీ కృప ద్వారా నన్ను మార్చి నేను నోటి బోరగా వాడుతున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు ప్రభా. తండ్రి, అన్ని విధాలా మాట్లాడేది నీవే ప్రభా, నేనైతే కాదు తండ్రి. నన్ను నీ ఆత్మతో నడిపించమని, నీ కృపతో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వాక్యము చూసినట్లయితే, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చెను. ప్రియ, ఈ సంఘటన మీ అందరికీ తెలిసిందే. నేను అనేకమైన సార్లు ఈ సంఘటన గురించి కూడా మీ అందరికీ వివరణ ఇచ్చి ఉన్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేల్ జనము కానాను దేశానికి చేర్చుకున్నారో, మోషే అక్కడ 12 గోత్రములు వాళ్ళందరూ కూడా సెపరేట్ చేసి, ఆ సెపరేట్ చేసిన 12 గోత్రములు అందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి కేవలం 12 మందినే పంపించి ఉన్నారు. వెళ్ళండ్రా, వెళ్ళి ఆ దేశము, దేవుడు ఇచ్చిన వాగ్దానము దేశము ఎలాగుందో చూడండి, ఎలాగుందో పరిశీలన చేసుకుంటూ రండి అని చెప్పి కొన్ని దినముల్లో ఆ 12 గోత్రం వాళ్ళు అనగా 12 మంది వెళ్ళి, ఆ వేగులు వారు అనొచ్చు, లేకపోతే గ్రూప్ అనొచ్చు, వాళ్ళు వెళ్ళి ఆ యొక్క కానాను దేశంలో ప్రతి ఒక్కటి కూడా చూసుకుని ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చి ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మోషే గారు చెప్పినారు, అక్కడ కొంతమంది అనగా 10 గోత్రం వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా వాళ్ళందరూ కూడా ఆజానుభావులు, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పర్సనాలిటీతో ఉన్నారు, మనం చూస్తే వాళ్ళ దగ్గర మిడతల్లో ఉన్నాం, మనం ఎందుకు కూడా పనికిరాము, అసలు దేవుడిచ్చిన వాగ్దానం దేశం అంటున్నారు. కానీ ఇప్పుడు కానీ మన వాళ్ళు అక్కడ ఎంటర్ అయితే అక్కడ అందరూ కూడా జీవ శవాల తయారవలసి వస్తుంది, శవాల పేటికలు రావాల్సి వస్తాయి, ఎంత కష్టంతో కూడిన పని అక్కడ ఏర్పడుతుంది అయ్యా అని చెప్పి 10 గోత్రముల వారు చెప్పి ఉన్నారు. అయితే యూదా గోత్రానికి చెందిన కాలేబు కావచ్చు, ఎఫ్రాయిం గోత్రానికి చెందిన యెహోషువ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు మాటలకు భిన్నంగా చెప్పి ఉన్నారు. ఏమనంటే, ఇది అలాంటి దేశము కాదు, ఇది దేవుడిచ్చిన వాగ్దానము దేశము, ఇది ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించే దేశము, దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక దీని యందు మనం ఆనందించాలని చెప్పి వాళ్ళు భిన్నముగా చెప్పి ఉన్నారు. ఎందుకు ఈ సంఘటన తీసుకొచ్చానంటే, నేను గత కొన్ని వారాలు బట్టి నేను అంత్యకాలము గురించి వాక్యము చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడో నాకే తెలియదు, కానీ నన్ను ప్రేరేపించినంత వరకు నేను అంత్యకాలం యొక్క వర్తమానమే నేను చెప్పదలుచుకున్నాను. అయితే కాలములో ఎండింగ్ డేస్లో అనగా కడవరి దినముల్లో ప్రతి క్రైస్తవుడు ఎలాగ ఉండాలి అంటే, ప్రతి క్రైస్తవుడు ఎలా జీవించాలంటే దేవునిని ఆనందింపజేసే రీతిగా ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూ ఉండాలి. మానవుడు చాలామంది చాలా చేసే ప్రయత్నాలు ఏంటంటే, మనుషులను ఆనందపరుస్తూ ఉంటారు, వాళ్ళ బాస్ని ఆనందపరుస్తూ ఉంటారు, తల్లిదండ్రులను ఆనందపరచాలని చూస్తూ ఉంటారు, పిల్లలను ఆనందపరచాలని చూస్తూ ఉంటారు. కానీ నిజదేవుడైన సజీవుడైన యేసుక్రీస్తుని కావచ్చు, తండ్రిని కావచ్చు, పరిశుద్ధాత్మను కావచ్చు ఆనందింపజేయడానికి మానవుడు
విశ్వాసులు ప్రయత్నాలు చేయట్లే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కాలేబు నుంచి యెహోషువను చెప్పింది ఏంటంటే మనము దేవుని యందు ఆనందించాలి. ఎందుకంటే ఈ ప్రతికూలపు వాతావరణంలో వచ్చినా, లేకపోతే ఎంత వ్యతిరేకతలు మనపై వస్తున్నా, లేకపోతే వాళ్ళు ఎంత పెద్ద పర్సనాలిటీ వాళ్ళు ఉన్నా మనకి అనవసరం. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనం ఆనందించాలని చెప్పి ఇక్కడ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గమనించిన ప్రియ సంగమా, ఈ అంచె దినముల్లో, ఈ యొక్క చివరి దినముల్లో ఇంకా ప్రవచనాలన్నీ కూడా బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క ప్రవచనము కావచ్చు, యెషయా ప్రవచనంలో ఉన్న ప్రతి ఒక్క ప్రవచనము కావచ్చు నెరవేరుతూ వస్తున్నాయి కనుక క్రీస్తు రెండవ రాకడ అనేది, అనగా సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, అనగా ముద్రింపబడింది. మీ కిందటి వారమే చెప్పినాను, ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడికి పద్మ సుదీపంలో పడివేసినప్పుడు ముద్ర వేయవద్దు, ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రకటించుకుంటూ వెళ్ళు, ఈ వార్తను ప్రతి ఒక్కరు కూడా తెలిసేటట్టు చేయని చెప్పి యోహాను భక్తుడు తెలియజేసిన రీతిగా ఈ దినమును మీ అందరికీ తెలియజేయవలచుకుంది ఏంటంటే అపవాదిగాడు రానే వస్తున్నాడు, అపవాదిగాడు భయంకరమైన శోధనలు పెడుతున్నాడు, అపవాదిగాడు ఈ లోకాన్ని నాశనము చేయబోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా జరుగుతున్నాయి కనుక క్రీస్తు రెండో రాకడ వస్తున్నప్పుడు మనము దేవుణ్ణి ఆనందింపజేసే రీతిగా మన బ్రతుకులు ఉండాలి. ఈ దినమున్న అంశము పేరు కూడా అంత్యకాలముల్లో దేవుని మనం ఆనందించాలి. నువ్వు దేవుని నిజంగా ఆనందపరుచుతున్నావా? నువ్వు దేవుని నిజంగా సంతోషపెడుచున్నావా? చాలామంది మానవులు కానీ, చాలామంది విశ్వాసులు కానీ కోరేది ఏంటంటే దేవుడు నన్ను సంతోషపరచాలి, దేవుడు నన్ను ఆనందపరచాలి, దేవుడు నన్ను తృప్తిపరచాలి, దేవుడు నా ఆశలు నెరవేర్చేయాలి, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చేయాలి, నేను ప్రతిఫలములు పొందేయాలి, నేను ఆ ఫలములు పొందాలి అని చెప్పి దేవుడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం కోరుకుంటూ వస్తాము. కానీ మన నుంచి దేవునికి ఎలా వెళ్తుంది, మన భక్తి దేవుడి నుంచి ఎలా వెళ్తుంది, నా ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది, నేను వాక్యానుసారమైన జీవితము దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది, నా ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా, నా యొక్క డివోషన్ దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా అని చెప్పి చాలామంది ఆలోచించండి. దినమున మీకు ఈ విషయాలే ప్రతి ఒక్కటి కూడా క్లుప్తంగా, అనగా లోతుల్లో పట్టుకెళ్ళి మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నము చేస్తాను. జాగ్రత్తగా నేటి వర్తమానం ఆలకించడం. ఒకవేళ ఎంతకాలం నువ్వు దేవుని ఆనందపరచకుండా, నువ్వు దేవుని సంతోషపరచకుండా జీవించినట్లయితే ఇది సరైన వర్తమానము, దేవుని ఆనందింపచేసే వర్తమానం కనుక ప్రతి ఒక్కరు కూడా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా మనం చేస్తాం. మీరు నమ్ముతారో లేదో, ఎప్పుడైతే అంత్యకాలం అనే అంశం పైన వెళ్తున్నానో, ఎండింగ్ డేస్ యొక్క అంశం పైన వెళ్తున్నప్పుడు అపవాదిగాడు ఎంత శోధిస్తున్నాడంటే, అపవాదిగాడు మా కుటుంబాన్ని ఎంత బాధలు పడుతున్నాడంటే, ఎంత అనారోగ్యము తీసుకొస్తున్నాడంటే, ఎంత భయంకరమైన శోధనలు పెడుతున్నాడంటే అప్పుడు అర్థమవుతుంది, అయితే ప్రభువా కరెక్ట్ తగులుకున్నాడు తండ్రి, సరిగ్గా జరుగుతుందంటే ఇలాగ అపవాదిగాడు శోధనలు పెట్టి ఆపుతున్నాడంటే దాని అర్థము నువ్వు రాబోతున్నావు, నేను నమ్ముచున్నాను, ఇదే సమయము సరైన వాక్యము సంఘానికి విత్తాలని చెప్పి దృఢమైన సంకల్పముతో వాక్యము చెప్తాను కనుక జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను మనం చేస్తే. ఇక్కడ కీర్తనకారుడు 147వ అధ్యాయంలో 11వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ మనకు ఒక చక్కటి మాట, ఎలా మనం దేవుణ్ణి ఆనందింపజేయాలని చెప్పి రెండు విషయాలు బోధిస్తున్నాడు. చూడండి, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భయభక్తులు కలవారి యందు, రెండోదిగా కృప కొరకు కనిపెట్టి వారి యందు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆనందభరితుడై ఉన్నాడు. గమనించండి ప్రియరా, దేవుడు మన జీవితంలో ఆనందించాలంటే, దేవుడు మన బ్రతుకును చూసి, మన జీవితాలను చూసి, మన కుటుంబాలను చూసి దేవుడు ఆనందించాలంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ భక్తుడైన కీర్తనకారుడు లెక్కింపు చేస్తున్నాడు. మొట్టమొదటిగా భయభక్తులు, రెండోదిగా కృప కొరకు కనిపెట్టువారు. మొట్టమొదటిగా మనం భయభక్తుల గురించి మనం మాట్లాడదాం. గమనించండి, క్రీస్తు అంటే ఇక్కడ ఎంతమందికి భయం ఉందో ఒకసారి చేతులెత్తండి. చూడాలని ఆశ అయితే నాకు ఉంది. యేసు ప్రభువారు అంటే, దేవుడు అంటే మాకు చాలా భయం అని చెప్పి ఎంతమందికి ఉంది? మ్యాక్సిమం ఎవ్రీబడి. మా యవనస్తులకి ఎలాగో భయం, చేతులు ఎత్తలేదు. చాలామందికి క్రీస్తు అంటే భయము లేకుండా చాలామంది జీవిస్తూ ఉంటారు.
చాలామంది క్రీస్తు అంటే భక్తి లేకుండా చాలామంది జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుణ్ణి ఆనందింపజేసేది, దేవుణ్ణి మన యందు సంతోషింపచేసేది ఏంటంటే, ఎవరైతే క్రీస్తుకు దేవునికి భయభక్తులై లోబడి బ్రతుకుతారో అప్పుడు క్రీస్తు వాళ్ళ యందు మన యందు దేవుడు ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, భయము అనేది మన జీవితంలో ఉంటే, దేవుడు అంటే నిజంగా నాకు భయం అండి, దేవుడు ఏం చెప్తారన్న టెన్షన్ అండి, దేవుడు వాక్యంలో ఎలా కొడతారన్న టెన్షన్ అండి, ప్రార్థనలో ఏ తలంపిస్తున్న టెన్షన్ అండి, ఎవరైతే దేన్ని భయపడతారో వాళ్ళు 2 లక్షణాలు ఉంటాయట ప్రాముఖ్యంగా. మొట్టమొదటి ఏంటంటే పశ్చాత్తాపము, రెండోది పవిత్రత. ఏంటంటే మొట్టమొదటిది పశ్చాత్తాపం, రెండోది భయపడిన వాడికి ఉండే 2 గుణాలు ఇవే. పశ్చాత్తాప పడుతుంటాడట, ప్రతిరోజు కూడా పశ్చాత్తాప పడుతూ ఉంటాడు, పవిత్రత కలిగి ఉంటాడు. పవిత్రత కలగాలంటే అనగా మారు మనసు పొందాలంటే, రక్షణ పొందాలంటే ముందు పశ్చాత్తాపం పడితే కానీ మారు మనసు పొందలేడు. నువ్వు క్షమాపణ కోరితే కానీ నువ్వు క్షమింపబడవు. నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు వచ్చి ప్రతి ఒక్క పాపాలని, పాప క్షమాపణ ఎప్పుడైతే నీ యొక్క పశ్చాత్తాపం మొత్తము దేవుని ముందు పెడతావో అప్పుడే నీకు మారు మనసు వస్తుంది, అప్పుడే నువ్వు దేవుని యందు ఆనందింప చేయగలడు. మొట్టమొదటిగా పశ్చాత్తాపం గురించి మనం ఆనందించి చూసినట్లయితే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిలువపై వేలాడుతున్నారో ఆయనతో పాటు 2 దొంగలు ఉన్నారు. అందరికీ తెలిసిందే. 2 దొంగల పేర్లు చెప్పగలరా? బైబిల్లో లేదు కానీ మాకేం తెలుస్తుంది? నిజాన్ని చెప్పాలంటే బైబిల్లో వాళ్ళ పేర్లు లేవు. లూకా సువార్తలో కేవలము వాళ్ళ సంభాషణ రాసుకుంటూ వచ్చినారు. అయితే 2 పేర్లు, ఒకరిలో గెస్టస్, రెండోదికి దిస్మస్. వీళ్ళిద్దరూ వేలాడుతున్నప్పుడు అందులో దిస్మస్ అనే ఒక వ్యక్తి చూసినట్లయితే యేసు ప్రభుకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ రాజ్యంలోకి వెళ్ళిపోతే నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి, నువ్వు ఒకవేళ నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నేను నీతో పాటే వస్తానని చెప్పి అనగానే యేసు ప్రభు నీవు కూడా నాతో దినమున పరదేశుకి వచ్చును గాక అని చెప్పి ఈ వాగ్వాదము, ఈ యొక్క సంభాషణ అందరికీ తెలిసిందే. వేరేస్ గెస్టస్ వేరే దొంగ మాట్లాడేటంటే, నువ్వు నిజమైన దేవుడు అయితే, నువ్వు నిజమైన దేవుడు యేసు ప్రభు అయితే నువ్వు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా అని చెప్పి యేసు ప్రభు అని సిలువ పైన కూడా శోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం 2 విషయాలు మనం గమనించవచ్చు. ఏంటంటే మొట్టమొదటిగా దిస్మస్ అనే వ్యక్తి అనగా ఆ దొంగ మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే, ప్రభువా నేను నీ రాజ్యంలోకి వస్తాను ప్రభు అని చెప్పి అక్కడ బాప్తిసం పొందాడా, పశ్చాత్తాపం పొందాడు? అక్కడ పశ్చాత్తాపం పొందాడు. నేను శుక్రవారం చెప్పినాను, చాలామంది క్రైస్తవులు ఉన్న పెద్ద అభియోగం ఏంటంటే, క్రైస్తవులు చాలామంది పడే పెద్ద భ్రమ ఏంటంటే, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా క్రీస్తు రాజ్యానికి వారసులు అయిపోతారు అనుకుంటారు. క్రీస్తు రాజ్యంలో మేము కూడా ఉంటాను అనుకుంటారు. అది జరగని పని, అది అవ్వని పని. బాప్తిసము అనగా ఏంటంటే నువ్వు క్రీస్తులో ముద్రింపబడిన వాడని చెప్పి అదొక అర్థపూర్తంగా చేసిన పని. అయితే ఇక్కడ ఈ యొక్క దిస్మస్ అనే వ్యక్తి ఎవరైతే దొంగ ఉన్నాడో వాడు బాప్తిసము తీసుకోలేదు, యేసు ప్రభు బోధన వెళ్ళలేదు, సువార్త ప్రకటించలేదు, ఒక్కరోజు కూడా దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగలేడు. అనేక మందిని చంపుకుంటూ వచ్చాడు, నరహత్య చేసుకుంటూ వచ్చాడు, మానవంగాలు చేసుకుంటూ వచ్చాడు. తన జాతి విస్తరణ కోసం అనేకమైన చెడ్డ పనులు చేసుకుంటూ వచ్చిన దొంగ ఎప్పుడైతే సిలువ మీద వేలాడుతున్నాడో క్రీస్తు విషయంలో 3 విషయాలు గ్రహించాడు. మొట్టమొదటి ఏంటంటే ఆయనే నిజమైన దేవుడు, రెండోదిగా ఈయనకంటూ ఒక రాజ్యం ఉంది, మూడోదిగా తన రాజ్యముతో మళ్ళీ తిరిగి రాబోతున్నాడని చెప్పి ఈ 3 విషయాలు గ్రహించి భయముతో పశ్చాత్తాపం పొందేశాడు. అక్కడ ప్రభువా నేను నా తప్పులను ఒప్పుకుంటున్నాను, ఈ శిక్షకు అర్హుడు నేను, ఐఎమ్ రైట్ఫుల్ పర్సన్ ఫర్ దిస్ పనిష్మెంట్. నేను ఏదైతే ఈ శిక్ష అనుభవిస్తున్నానో, ఎంత ఘోరమైన శిలువ అనుభవిస్తున్నానో మనం ఇద్దరము కూడా దానికి అర్హులమే. కానీ ఏ పాపము చేయలేదు, ఏ తప్పులు చేయలేదు, మనుషుల్ని మార్చుకుని వెళ్తున్న క్రీస్తు అనర్హుడు, అసలు ఆయనకి ఎటువంటి శిక్ష పెట్టడానికి ఆస్కారం లేదు అని చెప్పి తన పశ్చాత్తాపాన్ని యేసు ప్రభువు ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు. గమనించండి, ఇక్కడ దిస్మస్ అనే వ్యక్తి బాప్తిసము తీసుకోలే, దిస్మస్ అనే వ్యక్తి క్రీస్తు బోధన వినలే, దిస్మస్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో సువార్త ప్రకటించలే. కానీ పశ్చాత్తాప పొందాడు, మారు మనసు పొందాడు, వెంటనే పరదేశంలో ఆయన దేవుడు చేర్చుకున్నాడు. ఈ విషయాన్ని చూసి మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే క్రీస్తు ఏమై ఉన్నాడో అని చెప్పి నువ్వు గ్రహించగలిగితే నీలో భయం ఉంటుంది, నీలో భక్తి ఉంటుంది. ఈ దిస్మస్ అనే దొంగ ఎప్పుడైతే క్రీస్తు ఏమై ఉన్నాడో అని గ్రహించాడో
వాడిలో భయం ఏర్పడిపోయింది. అమ్మో, నేను చనిపోతే ఇప్పుడు నరకము పాలు అయిపోతానేమో, నేను చేసిన తప్పులకు ఖచ్చితంగా నేను నరకంకి వెళ్తానని చెప్పి గ్రహించి ఉన్నాడు గనుక వెంటనే మారు మాట మాట్లాడకుండా, వేరే మాట మాట్లాడకుండా, ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసేసుకొని చెప్పి పశ్చాత్తాపంతో మాట్లాడి ఉన్నాడు. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు క్రీస్తు అంటే భయం అంటే, క్రీస్తు నీలో నిజంగా భయపడుతున్నానండి, నా క్రీస్తు అంటే చాలా భయముతోనని చెప్పి నువ్వు అన్నట్లయితే నువ్వు ముందు పశ్చాత్తాపపడు. నువ్వు చేసిన అబద్ధపు పనులన్నీ దేవుని ముందు ఒప్పుకో, నువ్వు చేసిన క్రూరమైన పనులని దేవుని ముందు ఒప్పుకో, నువ్వు చేసిన అసహ్యమైన పనులని దేవుని ముందు ఒప్పుకో. అప్పుడు పవిత్రత జీవితాన్ని కలిగి ఉండు, నువ్వు దేవుని యొక్క పరదేశంలో చేరుతూ ఉంటావు. ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందాడో ఆ దొంగ వెంటనే పవిత్రుడుగా మార్చబడ్డాడు, దేవుని యొక్క రాజ్యంలో చేరబడ్డాడు. నీవు ఇన్ని దినములు బ్రతుకుతున్నావు, ఇన్ని దినములు తరతరములు మా వాళ్ళందరూ ఇక్కడ క్రైస్తవులనండి, తరతరములు మేమందరం ఇక్కడ క్రీస్తునే ఆరాధించిన వాళ్ళని చెప్పుకుని బ్రతుకు అనేక మంది ఉంటారు. కానీ వాళ్ళు బైబిల్ తీరు, వాళ్ళు ఎట్టి పరిస్థితులు మందిరాలకు రారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన చేయరు, ఒక్క రోజు కూడా దేవుని జ్ఞాపకము చేసుకోరు, ఒక ప్రార్థన చేయరు, ఒక ఆరాధన చేయరు, దిక్కుమాలిన కుటుంబ ఆరాధన కూడా చేయని వాళ్ళు అనేక మంది క్రైస్తవులు నేటిలో ఉన్నారండి. ఏదో కోపముతో ఉగ్రాగంతో మాట్లాడట్లేదు, కానీ ఉన్న పరిస్థితులు బాధ్యత రహితంగా కేవలము మాట్లాడుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు కూడా ప్రియులారా, దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించండి, దేవుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడో గ్రహించండి. ఈ దొంగ గ్రహించేశాడు. ఎప్పుడైతే కొన ప్రాణంకి వచ్చాడో, ఎప్పుడైతే ఇంక నేను చనిపోతానని వచ్చాడో, నేను ఇంక కన్ఫామ్ ఇంక వెళ్ళిపోతానని చెప్పేసి ఎప్పుడైతే ఈ దొంగ నిర్ధారించబడ్డాడు, వెంటనే పశ్చాత్తాపం సరే ప్రభా క్షమించే, ప్రభా నేను దగ్గరికి వచ్చేస్తాను, నన్ను జ్ఞాపకము చేసుకొని చెప్పి పశ్చాత్తాపం పొందాడు గనుక పవిత్రుడయ్యాడు. చాలామంది నేను పవిత్రత జీవితాన్ని కలిగి ఉంటానని చెప్పి అంటుంటారు, వెరీ గుడ్. కానీ దానికన్నా ముందు నువ్వు పశ్చాత్తాప పడ్డావా? దానికన్నా ముందు నువ్వు దేవుని ముందు క్షమాపణ కోరావా? దానికన్నా ముందు నీ తప్పులను దేవుని ముందు యథార్థంగా ఒప్పుకున్న వాడే దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెడుతూ ఉంటారు. మొట్టమొదటిగా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడి జీవితంలో ఉండే లక్షణం ఏంటంటే పశ్చాత్తాపము కలిగి ఉంటారు. రెండోది పవిత్రత. ఈ పవిత్రత అనేది చాలా అవసరత. బైబిల్లో పవిత్రతకి చాలా చోటు ఇచ్చుకుంటూ వచ్చాడు. అందుకనే పేతురు భక్తుడు మొదటి పత్రిక 1:14 అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధుడిగా ఉండని చెప్పి వ్రాయబడి ఉన్నది. దయచేసి గమనించండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో బ్రతికేటప్పుడు, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించేటప్పుడు, యేసు ప్రభు వారు ఈ లోకంలో బ్రతికున్న దినములన్నీ కూడా దాదాపు 33 సంవత్సరాలు ఆయన బ్రతికున్నాడు. ఆ దినములన్నీ కూడా పవిత్రుడుగానే జీవించాడు, పరిశుద్ధుడుగానే జీవించాడు, దేవునికి ఇష్టపూర్తమైన బ్రతుకుగానే బ్రతుకుంటూ వచ్చాడు. కనుక పేతురు భక్తుడు మొదటి పత్రిక 1:14 చెప్పింది ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధుడిగా బ్రతకండి. నేను ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతున్నానో, నేను ఏదైతే పాపరహితమైన జీవితాన్ని కలిగి ఉంటున్నానో, నేను ఏదైతే పాపము చేయకుండా దేవునికి విరోధకరమైన జీవితాన్ని కలిగకుండా బ్రతుకుతున్నానో, మీరు కూడా అలాగే బ్రతకండి. చాలామంది పవిత్రత జీవితాన్ని కలిగి ఉన్నానంటే అది పెద్ద టాస్క్లో తీసుకుంటారు. అంటే పాపము చేయకుండా ఉన్నారు. చాలామంది పాపం అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే అది పెద్ద పాపంలో అనిపించదు, అది పెద్ద తప్పులో అనిపించదు. చాలామంది గమనించారా, పవిత్రత జీవితము చాలా అవసరత. దీనికి మీకు ఉదాహరణ చెప్పాలంటే, బైబిల్లో యోసేపు అనే వ్యక్తి మీ అందరికీ తెలిసిందే. ఎంత పవిత్రుడిగా జీవించాడంటే తన పవిత్రతను ఎక్కడ పట్టుకెళ్ళిపోయింది తెలుసా? ప్రధానమంత్రికి పట్టుకెళ్ళిపోయింది. ఒకవేళ పొతీఫర్ భార్యతో నిజంగా కానీ ఆయన అక్రమ సంబంధం పెట్టుకుని ఉండుంటే, పొతీఫర్ భార్యతో తన యజమాని యొక్క భార్యతో నిజంగా ఆయన పాపము చేసి ఉండుంటే, ఈ యొక్క యోసేపు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి స్థాయికి చేరలేడు. అది అసాధ్యం, ఎందుకంటే పవిత్రత లేనివాడు కనుక. కానీ దేవుడు ఎంచుకున్నాడు కనుక, దేవుడు వాడుకోవాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పం ఉంది కనుక పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒక మంచి స్థానానికి దేవుడు పట్టుకెళ్ళాడు. మీకు ఇంకా లోతుగా పట్టుకెళ్ళాలంటే ఒక హాల్ తీసుకోండి. ఆ హాల్లో 10 ప్లేట్లు ఉన్నాయి. ఆ 10 ప్లేట్లలో 9 ప్లేట్లు భయంకరంగా మురికిగా అసహ్యంగా, అది చూస్తేనే అసహ్యంగా ఉన్న రీతిగా ఉన్నాయి. ఒక ప్లేట్ మట్టుకు నెగనెగలాడుతూ నీట్గా ఎటువంటి మచ్చ కూడా లేకుండా ఉన్న ప్లేట్ ఏదైతే ఉందో, మీరు 9 ప్లేట్లు తీసుకుంటారా? ఆ ఉన్న చక్కగా శుభ్రంగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకుంటారా?
శుభ్రంగా ఉన్నదాన్ని, బుద్ధున్నాడు ఎవడన్నా శుభ్రంగా ఉన్నదాన్ని తీసుకుంటాడు, మురికైన ప్లేట్ని ఎవడు తీసుకోడు. అలాగనే దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటే, దేవుడు నీ జీవితాన్ని హెచ్చించాలనుకుంటే, దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటే ఎటువంటి మురుకు లేకుండా శుభ్రంగా బ్రతకండి. దేవుని బ్రతుకుని హెచ్చించుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈ పవిత్రుడైన యోసేపు జీవితంలో అలాగే బ్రతికాడు. అపవాదిగాడు ఎంత శోధించాడు గమనించండి ప్రియులారా. పాపము చేసిన వాడిపైన అపవాదుడు యొక్క శోధన ఉండదు, ఎందుకంటే అది ఆడి కుమారుడు కనుక. అబద్ధాలు ఆడినోడి పైన అపవాది యొక్క శోధన ఉండదు. సినిమాలకి వెళ్ళిన వాడి పైన అపవాది శోధన ఉండదు. ఎవరైతే ప్రార్థనగా జీవిస్తారో, ఎవరైతే వాక్యపూర్వకంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తారో వాళ్ళపైనే అపవాది యొక్క ప్రభావితం అనేది ఎక్కువగా ఉంటుంది. గమనించుకుంటూ బ్రతకండి. మరి అలాంటి సమయంలో ఏం చేయాలంటే నువ్వు ఇంకా పరిశుద్ధుడిగా మారాలి. యోసేపు జీవితంలో ఆయన అనేకమైన సార్లు ఖైదీగా వేశారు, చెరసాల్లో వేశారు. తప్పు లేదు, పాపం అయింది, ఏ తప్పు చేయలేదు, తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. దానికన్నా ముందు తన అన్నదమ్ములు నాన్ని ఎంత ప్రేమించేస్తున్నాడు రా ఈడంటూ యోసేపు అంటే వాడు లేకపోతుంటే మంచిదని చెప్పేసి యోసేపు అని పాపం గోతులు తోసారు, చంపేద్దామని చూశారు. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్న యోసేపు, అన్ని నిందలు అనిపించిన యోసేపు, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవునికి ఇష్టపూర్తమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు గనుక, ఆ శుభ్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు గనుక దేవుడు ఆయనకి తోడై ఉండెను అని చెప్పి, మీరు ఆదికాండం యోసేపు గురించి మొత్తం చదవండి. ఆ మొత్తం అధ్యాయంలో తోడైండును, యోసేపుకు దేవుడు తోడని చెప్పి ఆ మాట వచ్చింది. ఎందుకు దేవుడు తోడని తెలుసా? పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు గనుక. ఈ దినమున నువ్వు పవిత్రమైన జీవితము కలిగి ఉంటే, ఎటువంటి పాపరహితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, పాపము చేయకుండా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే, శోధన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, నా దేవుడు నీకు తోడే నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆయన నీ గమ్యాన్ని చేర్చేస్తాడు. ఆయన నీ గమ్యానికి నువ్వు ఏం కష్టపడవలసిలే, నువ్వు ఏమీ చేయవలసిలే, ముందుకు వెళ్ళిపోతే చాలు, ఆయన నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. యోసేపు జీవితంలో రాత్రి పగలు ఎక్సర్సైజులు చేసేసి, రాత్రి పగలు అందరితో యుద్ధాలు చేసేసి ఏం చేయాలా? మనోడు ఎప్పుడైతే చెరసాల్లో వేసాడో, చెరసాల్లో ఏం చేశాడు? దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. పొతీఫర్ భార్య ఎప్పుడైతే ఆయన్ని భయంకరంగా పాపము చేద్దాం రా, రూముకు పద, చేసేద్దాం అని చెప్పేసి అనేక రకంగా ప్రలోభం పెట్టినప్పుడు కూడా దాని నుంచి పారిపోతూ వచ్చాడు. అన్నదమ్ములు తృణీకరించినప్పటికీ కూడా ప్రార్థన చేసుకుంటూ బ్రతికాడు గనుక దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. తనకు తెలియకుండానే గమ్యానికి దేవుడు చేర్చుకున్నాడు. ఈ దినమున నీ గమ్యానికి నువ్వు చేరాలనుకుంటే, దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో నెరవేరాలనుకుంటే, దేవుని యొక్క సంకల్పం నీ కుటుంబ జీవితంలో నెరవేరాలనుకుంటే, దేవుని యొక్క గొప్ప చిత్తం నీ కుటుంబంలో నెరవేరాలంటే, నువ్వు ఎప్పుడైతే పవిత్ర జీవితాన్ని కలిగి ఉంటావో, శుభ్రమైన జీవితాన్ని కలిగి ఉంటావో, నీకు తెలియకుండానే శోధన జయిస్తావు, నీకు తెలియకుండానే శ్రమలు జయిస్తావు, నీకు తెలియకుండానే దేవుని గమ్యాన్ని చేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా పశ్చాత్తాపం, రెండోది పవిత్రత జీవించాలి. ఈ పవిత్రతలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆ వ్యక్తి గురించి నేను ఎప్పుడూ చెప్తుంటాను. యోబు. ఎవరండి? జోబ్. ఏం మనిషి అండి, ఏం తండ్రి అని ఆయన. నిజంగా యోబు ఎంత భయస్తుడంటే, యోబు ఎంత యథార్థవంతుడంటే దేవునికి, తెల్లవారుజామున లేచి యోబు చేసిన పనులు, తన పిల్లలు దేవుణ్ణి దూషించుంటారేమో, తన పిల్లలు దేవుణ్ణి హృదయంలో ఏదైనా మాట అనుకుని ఉంటారేమో, దేవునికి వ్యతిరేకమైన పని చేసి ఉంటారేమో అని చెప్పి వెంటనే తెల్లవారుజామున లేచి బలిపీఠం కట్టి దహన బలి అర్పించేస్తూ ఉండేవాడు. పాత నిబంధనలో పాప క్షమాపణ దహన బలి రూపంలో చేపిస్తూ ఉండేవారు. కొత్త నిబంధనలో నీ హృదయాన్ని బలి అర్పించాలనగా నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. పాత నిబంధనలో దహన బలి అర్పించాలి. ఇక్కడ యోబు అనే వ్యక్తి తన పిల్లలు, నాకు తెలిసి నా పిల్లలు ఖచ్చితంగా దేవుని దూషించి ఈ దినం ఉంటారేమో అని చెప్పి భయముతో ప్రతిరోజు కూడా యోబు చేసే పని ఏంటంటే, తన పిల్లలు పవిత్రపరచాలని, తన కుటుంబాన్ని పవిత్రపరచాలని తెల్లవారుజామున లేచి దహన బలి అర్పిస్తున్నారు. ఒక్కసారి తెరవండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనర్పించి వారిని పవిత్రపరిచి
అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరికి నిమిత్తము దహన బలులను అర్పించుచు వచ్చును. చాలండి. ఇక్కడ పాపము చేశారు అని ఉందా, లేకపోతే పాపము చేసి ఉండొచ్చు అని ఉందా? ఉండొచ్చు. ఒకళ్ళు పాపం చేస్తారేమో, నాకు తెలియకుండా వీళ్ళు దేవుని దూషించి ఉండొచ్చేమో, నాకు తెలియకుండా దేవునికి అయిష్టమైన జీవితాన్ని కలిగి ఉండొచ్చేమో అని చెప్పి యోబు భయపడిపోయి అరుణోదయం లేచి, తెల్లవారుజామున లేచి వెంటనే దహన బలులు అర్పించుకుంటూ వెళ్ళిపోతాడు. తన కుటుంబాన్ని పవిత్రపరుచుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు అనుకోవచ్చు, ఏం ఉపయోగం ఉండి పవిత్రంగా ఉంటే ఏం ఉపయోగం ఉండి? అసలు భక్తులందరూ కూడా, దావీదు కావచ్చు, లేకపోతే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు, పేతురు, పౌలు, యోహాను భక్తులు, వీళ్ళందరూ కూడా పవిత్రత గురించి ఎందుకు ఎంతసేపు చెప్తున్నారు? ఎంత వచనాలు, లేకపోతే ఇన్ని పత్రికలు ఎందుకు రాసుకుంటూ వచ్చారంటే వాళ్ళకి బుర్ర లేక కాదు, వాళ్ళకి బుద్ధి లేక కాదు. పవిత్రత కలిగి ఉన్నవాడే నూతనమైన యెరూషలేములో అడుగు పెడతాడు. అపవిత్రులకి ఆస్కారము లేదు, అపవిత్రులకి చోటు లేదు, అపవిత్రులకు ఆ నూతనమైన యెరూషలేములో ప్రవేశించే ఆస్కారము లేదు. కనుక పదే సంఘాలు కావచ్చు, మీకు కావచ్చు, బైబిల్ వచనంలో పవిత్రముగా ఉండని చెప్పి పదే లెక్కింపడింది. ఎందుకంటే మీ నూతనమైన యెరూషలేములో అడుగు పెట్టాలి కనుక. యోబు గారు ఇక్కడ చేసింది అదే. తన కుటుంబం తప్పు చేసి ఉండొచ్చేమో, తన భార్య తప్పు చేసి ఉండొచ్చేమో, తన కుమారులు దేవునికి అయిష్టమైన జీవితాన్ని కలిగి ఉండొచ్చేమో అని చెప్పి భయపడిపోయి పవిత్రులుగా వాళ్ళు ప్రతిరోజు కూడా మార్చుకుంటూ వచ్చినారు. గమనించండి, నీ అపవిత్రమైన జీవితం మీ నాన్న చూడకపోవచ్చు, నీ అపవిత్రమైన జీవితం మీ అమ్మగారు చూడకపోవచ్చు, నీ కుటుంబము చూడకపోవచ్చు, నీ యొక్క తప్పుడు సంబంధాలన్నీ కూడా నీ కుటుంబం ఎవ్వరూ చూడకపోవచ్చు, మీరు చేసే పనులు పాస్టర్ గారైన నాకు తెలియకపోవచ్చు, లేకపోతే సంఘానికి తెలియకపోవచ్చు. కానీ గమనించండి, దేవుడు అనుదినము అనుక్షణము నువ్వు ఏ పనులు చేస్తున్నావు ప్రతి ఒక్కటి కూడా ముద్రింపబడుతుంది. కనుక జాగ్రత్తగా బ్రతకండి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు. ఒక్కసారి దిద్దామా, 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. చాలు. ఇక్కడ భక్తుడు ఏమని వివరించాడంటే, చక్కటి మాటను అపోస్తలుడైన పౌలండి ఎంత చక్కగా పత్రికలు పరిశుద్ధాత్మ రాశాడంటే, మీరు దేవుని ముందు కాకుండా దేవుడు లేని కాలంలో కూడా మీరు పవిత్రత కలిగి ఉండాలి. అలాగే ఎలాగ ఉండమంటాడు? భయముతోనూ వణుకుతోనూ. భయము అనేది నీ జీవితంలో ఉంటే, భయము అనే భక్తి అని కానీ నీ జీవితంలో ఉంటే నువ్వు తప్పు చేయలేవు, నువ్వు ఎటువంటి పాపము చేయడానికి ఇష్టపడదు. ఉదాహరణ చెప్పాలంటే, నా జీవితంలో ఒక్కసారి కూడా నేను ఎట్టి పరిస్థితిలో ఆదివారం మిస్ అయ్యేవాను కాదు. ఒకవేళ నేను బెంగళూరుకి వెళ్ళినా, ఒకవేళ నా పని రీతి నేను హైదరాబాద్కి వెళ్ళినా, అక్కడ ఏదో మందిరాన్ని చూసుకుని, చిన్న మందిరమైనా, పెద్ద మందిరమైనా, మధ్య మందిరమైనా, ఏదో మందిరం దూరిపోయి ప్రార్థన చేసి వాక్యం విని ఆలకించి వచ్చేవాడు. ఎందుకంటే మా నాన్న మీద నాకు భయం. ఎవరి మీద? మా నాన్నగారి మీద భయం. అప్పట్లో దేవుడి మీద భయం లేకుండా మా నాన్న తన్నేస్తాడేమో, నాలో ఎక్కడైనా జీపీఎస్ ఏమైనా మ్యాప్లు పిన్నులాడు లోపల పెట్టాడేమో, నేను ఎక్కడికి వెళ్ళి తెలుసుకునే భయంతో మందిరాలకు వెళ్ళిపోయి ప్రతి ఆదివారం కూడా దేవునికి నేను ప్రార్థన చేసేస్తుండేవాడు. ఇంటికి వచ్చిన మళ్ళీ ఫోటోలు పెట్టి, మనం ఏ మందిరానికి వెళ్ళి నువ్వు ఫోటోలు తీ, ఏ పాస్టర్ గారు ఉన్నాడు ఫోటోలు తీసి పెట్టిమని వారు నిజంగా వెళ్ళేం లేదు నా మీద అనుమానంతో. చాలామంది భయము లేకుండా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు దేవుడి మీద భయం ఎక్కువ ఏర్పడింది. ఎప్పుడైతే పాస్టర్ అయ్యానో, ఎప్పుడైతే సేవకుడు అయ్యానో, ఏదన్నా తప్పు చేస్తే అపవాదుల నుంచి ముట్టికాయలు రావు, నాకు దేవుని టప్ప ఉండి వాసిపోతుంటుంది. అప్పుడప్పుడు వాసిపోతుంటే దేవుడిచ్చే ముట్టికాయలు చూస్తుంటే, ప్రభా తప్పు తండ్రి క్షమించే ప్రభా అని చెప్పి దేవుని నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను. గమనించండి, నీకు భయం ఎప్పుడైతే హృదయంలో ఏర్పడుతుందో, నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవునికి భయపడతావో, నువ్వు పాపము చేయడానికి ఇష్టపడవు. పాపం అంటే నీలో అసహ్యం వచ్చేస్తుంది. పాపం అంటే ఎట్టి పరిస్థితిలో దాని జోలికి వెళ్ళకూడదురా బాబు, ఎందుకంటే దేవుడు మొట్టిగా వేసేస్తాడు, దేవుడు ఏదో రకంగా నన్ను తంతుడని చెప్పి పాపము జోలికి వెళ్ళరు. మరి ఎంతమంది మీరు పాపములు చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఇక్కడ భక్తుడు అందుకే చెప్పేశాడు, మీరు నా ముందర బాగానే ఉంటున్నారు, మందిరాల్లో బాగానే ఉంటున్నారు, మందిరంలో ఉన్నంత వరకు చక్కగా వాక్యాన్ని వింటున్నారు. కానీ మందిరము బయటికి వెళ్ళిన తర్వాత నేను లేని కాలం అందున మీరు ఎలా ఉంటున్నారో దేవుడు దాన్ని
దాన్ని లెక్కిస్తాడు, జాగ్రత్త. దేవుడు దాన్ని చూస్తున్నాడు, జాగ్రత్త. సినిమాలు ఎక్కువ చూస్తున్నావేమో, లేకపోతే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నావేమో, లేకపోతే ఎక్కువ కోపపడుతున్నావేమో, లేకపోతే ఎక్కువగా దేవునికి అయిష్టమైన పనులు చేసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వు మందిరంలో ఎంత పవిత్రంగా ఉంటున్నావో, నువ్వు మందిరంలో వచ్చిన తర్వాత ఎంత అబద్ధాలు లేకుండా, కోపపడకుండా, చక్కగా దేవుని స్తుతి ఆరాధన చేసుకుంటూ, చప్పట్లు కొడుతూ, కళ్ళు మూసుకొని ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవునికి ఎలాగైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు లోకంలో తిరుగుతున్నప్పటికీ కూడా, దేవుడు లేని సమయంలో కూడా నువ్వు అదే భక్తిని కొనసాగించు. దేవుని యొక్క నూతనమైన యెరూషలేములో మీరు అందరూ కూడా ప్రవేశిస్తారు. హల్లెలూయా. మరి ఎంతమంది పాపం చేస్తున్నారు నాకే తెలియదు, కానీ నా ప్రియ సంగమా, మీ అందరికీ కూడా నేను మనవి చేస్తుంది ఏంటంటే, మీ అందరినీ కూడా నేను అడుగుతుంది ఏంటంటే, మీ అందరినీ కూడా నేను విన్నపాలు పెడుతుంది, గద్దిస్తుంది ఏంటంటే, పాపము జోలికి వెళ్ళకండి. ఎందుకంటే దేవుడు రానే వస్తున్నాడు. హీఈస్ కమింగ్ సూన్. ఆయన త్వరగా వచ్చుచున్నాడు గనుక ప్రతి ఒక్కరు కూడా పాపము చేయకుండా మీ జీవితాన్ని కొనసాగించండి. అనుకోవచ్చు ప్రతిరోజు ఇదే చెప్తున్నాడు వీడు, లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి నాన్న కూడా ఇదే చెప్పాడు, వాళ్ళ అమ్మ కూడా ఇదే చెప్పిందని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ గమనించండి, ఎప్పుడు దేవుడు ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు వస్తాడో తెలియదు కనుక మీరు అనుక్షణము సిద్ధము కలిగి, మీరు అనుక్షణము సిద్ధపాటుతో మీరు ఉంటేనే దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలరా. దేవుడు వస్తాడు కదండి, చక్కగా వెళ్ళిపోతాం, షూటు బూట్ వేసుకుని పరలోక రాజ్యంకి అడుగు పెడదాం అంటే చక్కగా ద్వారబంధం ఉంది, 2 దేవదూతలు ఉంటారు. ఎవరుంటారు? డోర్ అలా ఓపెన్ అయి ఉంటుంది. నువ్వు చక్కగా బ్రహ్మానందలాగా ఎలా వెళ్ళిపోదాం అనుకోండి, అలాగ ఆపేస్తారు. అలా పేక పట్టుకుని అలా బయట తీసుకొచ్చేస్తారు. ఎవడ బాబు నువ్వు అంటాడు. ఎవడ బాబు నువ్వు అంటావేటి? నేను ఇన్ని రోజులు బాప్తీసం తీసుకున్న వాడిని, మా తాత క్రిస్టియను, మా ముత్తాత క్రిస్టియను, మా మామ క్రిస్టియను, వాళ్ళ సెకండ్ సెటప్ క్రిస్టియన్లే, అందరూ మేము క్రైస్తవులమే, మేము వెళ్ళడానికి మాకు ఆస్కారం లేదని చెప్పి అనేక మంది అంటూ ఉండొచ్చు. నువ్వు ఎన్ని పెట్టినా, నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా, లేకపోతే అది చెప్పినా ఇది చెప్పినా, దేవుడు ఒకే మాట ఏడు తెలుసా? హూ ఆర్ యూ? ఎవడరా నువ్వు? ఎవరితో నువ్వు? ఎక్కడికి రావడం? నువ్వెవరు? ఎంతకాలమేమో నుంచి దేవుడు మర్చిపోతావా? ఎంతకాలమేమో నుంచి దేవుడు లెక్క లేకుండా, దేవుడు భయం లేకుండా చక్కగా సినిమాలు చూసేసో, అబద్ధాలు ఆడుసో, కోపం తెచ్చేసుకున్నావు, అసహ్యమైన పనులన్నీ చేసేసో, అయిష్టమైన పనులన్నీ చేసో, ముహూర్తాలు చూసావు, శతకునులు చూసో, ఎదురులు చేసో, అన్నీ చేసేసో, లోక మర్యాదలు అన్నీ కూడా పాటించేసావు. ఇప్పుడు నా మర్యాద కావాలి నీకు, ఇప్పుడు నన్ను నువ్వు ఆశిస్తున్నావా? ఎవరా నువ్వు అని చెప్పి దేవుడు మెడ పట్టుకుని గెంటేస్తాడు. జాగ్రత్త. అలాంటి పరిస్థితులు తెప్పించుకోకండి. సోదిలో ఉండొచ్చు ఇది, ఒక కబుర్లో ఉండొచ్చు ఇది, కానీ నేను చెప్పుతున్న ప్రతి ఒక్క మాట కూడా అక్షరాల నిజమవుతుంది. నేను చెప్పుతున్న ప్రతి ఒక్క మాట కూడా నిజమే. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే నేను బోధిస్తున్నాను, బైబిల్ చెప్పుతుందే నేను బోధిస్తున్నాను. ఎందుకంటే చాలామంది హృదయంలో అనుకున్నది ఏంటంటే, ఆడు అలాగే అంటాడులే, పాస్ట్ అందరూ కూడా ఇలాగే మాట్లాడతారని చెప్పి అనుకోవచ్చు. అలాగనే నోవాహు దినముల్లో ఇలాగే మీరు అలా ఆలోచిస్తున్నారో, మీరు ఎలాగైతే సరిగ్గా పెడుతున్నారో వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు. ఈ నోవాహు చెప్పింది అంత ఉత్తిదేరా, ఆడు ఏమొంచి ఆ పర్వతాల మధ్యనేమొచ్చి ఈ ఓడ కట్టేస్తున్నాడు, అసలు అక్కడ నీరే లేదు, జలప్రలయం ఎలాగొచ్చేదని చెప్పి నోవాహుని అనేక మంది తిట్టుకున్నారు, అనేక మంది కొన్ని మాటలు విసిరారు. అయినప్పటికీ కూడా నోవాహు వెళ్ళి వరే మారనరా, లేకపోతే దుర్దినాలరా, లేకపోతే భయంకరమైన పరిస్థితులు అంటే ఒక్కడు కూడా లెక్క చేయలే, ఒక్కడు కూడా వినలే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పేదంతా సోదిలా ఉంది, నువ్వు చెప్పేదంతా నమ్మశక్యంగా లేదు, నువ్వు చెప్పేదంతా కూడా పెద్ద అబద్ధాల భూతకల్పనలా కనిపిస్తున్నాయని చెప్పి నోవాహు దినములు అనేక మంది తృణీకరించుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుడు జల ప్రళయం రూపంలో వచ్చి ఉన్నాడో అప్పుడు వీళ్ళు నమ్మి ఉన్నారు. అప్పుడు వాళ్ళు నమ్మి ఉన్నారు, నోవాహు చెప్పిందే నిజం అని చెప్పి వెళ్ళి ఆ ఓడ యొక్క ద్వారబంధాన్ని ఇద్దాబు అని బాధినప్పటికీ కూడా నోవాహు చేతిలో కేవలం కిటికీలే ఉన్నాయి, ద్వారం అన్ని చేతులు ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉన్నాయి. జాగ్రత్త. ఈ మాటలన్నీ కూడా నమ్మశక్యంగా లేకపోవచ్చు, ఈ మాటలన్నీ కూడా కొంచెం నమ్మడానికి అయిష్టంగా ఉండొచ్చు, కానీ నమ్మండి. నమ్మిన వాళ్ళే పరలోక రాజ్యంలోకి వెళ్తారు, నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. కనుక పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండండి. నీ పిల్లలు తప్పు చేస్తున్నారేమో, నీ కుటుంబము తప్పు చేస్తుందేమో, నీ భర్త తప్పు చేస్తున్నాడేమో, నీ తమ్ముడు తప్పు చేస్తున్నాడేమో, నీ అక్క మీ అన్న కావచ్చు తప్పులు చేస్తున్నారేమో, సరిదిద్దండి. యేసుప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే నశించిపోయిన ఆత్మలను వెతకి రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక క్రీస్తుని అనుసరిస్తున్న మీరు, క్రీస్తుని విశ్వసిస్తున్న మీరు ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రక్షించండి.
ఈ లోకంలో దేవుని యొక్క రాకడ రాబోతుంది, నాశనం అయిపోతుందని చెప్పి మీరు కానీ ప్రకటించేవారుగా ఉన్నట్లయితే నీ కుటుంబమును దేవుడు కాపాడుతాడు. నీ కుటుంబాన్ని దేవుడు నూతన ఎడిషన్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా చేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రవచనాలు నెరవేరుతానని చెప్పి పదే పదే చెప్తున్నాను. కానీ గమనించండి, యూప్రేటస్ నది ఒకసారి సంఘంలో చెప్పినాడు గుర్తు. యూప్రేటస్ నది ఎండిపోతే నేను వస్తున్నానని చెప్పి ఒక సూచనగా దేవుడు పెట్టి ఉన్నాడు. జనవరి అనగా 2023 జనవరి మొదటి వారంలోనే మొత్తం యూప్రేటస్ నది మొత్తము కూడా ఎండిపోయింది. అంచె దినముల్లో యెరూషలేము దేశంపై దాడులు జరుగుతాయి. అంచె దినముల్లో యెరూషలేము దేశముపై అనేక మంది యుద్ధాలకి దిగుతారని చెప్పి దేవుని యొక్క ప్రవచన గ్రంథంలో లెక్కింపబడింది. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసా? ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసా? యెరూషలేముపై ప్రతి ఒక్కరు కూడా దాడి చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు. అనేక మంది యెరూషలేము జనాన్ని నాశనములు చేయడానికి చూస్తున్నారు. యెరూషలేము దేశాన్ని పూర్తిగా ముట్టడి చేయాలని చెప్పి చూస్తున్నారు. దానికి సూచన క్రీస్తు రెండో రాకడే. క్రీస్తు ముందుగానే ప్రవచనంలో చెప్పాడు, నా దేశము పైన వాళ్ళు దాడి చేస్తారు, నా దేశము పైన యుద్ధాలు ప్రకటిస్తారు, నేను నివసించిన అనగా పాలు తేనెలు ప్రవహించి దేశానికి పట్టుకెళ్ళిన ఆ ఇశ్రాయేల్ దేశం పైన అనేక మంది కలులు పడతాయని చెప్పి దేవుని ప్రవచనంలో చెప్పిన రీతిగా అవి నెరవేరుతున్నాయి. కట్టుకథలు కాదండి. ఒకవేళ ఇప్పుడు వరకు నేను చెప్పింది కట్టుకథలు అయితే ప్రవచన వాక్యము చెప్పాను, దాన్ని గమనించాను. ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు జరుగుతుంది ఏంటండి? దాడులు కాదు, లేకపోతే గ్యాంగ్ వార్స్ కాదు, లేకపోతే ఏమీ కాదు, యుద్ధాలు జరుగుతున్నాయి. నమ్ముతారు లేదో 20 నిమిషాల్లో 5,000 మిసైల్స్ ఇశ్రాయేల్ దేశం పైన కుమ్మరించేశారట. మామూలు కాదు, 5,000 మిసైల్స్. పిల్లలు ఎంతమంది చచ్చిపోతారండి? ఆడపిల్లలు ఎంతోమంది వెళ్ళి హాస్టల్స్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. అనేక మంది పిల్లలు పాపం స్కూల్స్లో అలా చదువుతున్న కానీ చనిపోయిన వాళ్ళు అనేక మంది పిల్లలు ఉన్నారు. పాపం రక్తము కారుకుంటూ దేవుని ప్రజలను బాధిస్తుంటే దేవుడు చెప్పినాడు, ఇది రాకడకు సూచన, ఇవి జరగబోతున్నాయి, నేను రాబోతున్నాను. ఇంకా మీకు లోతుగా పట్టుకోవాలంటే మోసపూరితమైన లోకము ప్రారంభం అవుతుంది అని చెప్పి బైబిల్ చెప్పింది. ఈ దినముల్లో ఎంతమంది మీ కుటుంబాల్లో మోసపోయారు నాకే తెలీదు, ఎంతమంది మీ వ్యక్తిగత జీవితంలో మోసపోయారు నాకే తెలీదు, ఎంతమంది మీ జీవితాల్లో మోసపోతూ వస్తున్నా నాకే తెలియదు. కానీ దాని సూచన రాబోతున్నాడు, ఆయన మరలా రాబోతున్నాడు. గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి. నిజంగా నేను చెప్తున్నానండి, ప్రార్థన కానీ వాక్యము కానీ ఆరాధన కానీ దేవుని పూర్తిగా పక్కన పెట్టేసి బిందాస్గా బ్రతుకుతాను, జల్సాగా బ్రతుకుతాను, నాకు ఇంక ఏమీ అవసరం లేదని చెప్పి నువ్వు బ్రతికావా, ఏ శోధన నీ దగ్గరికి రాదు. ఎలాంటి వాడు నీ దగ్గర దాడి చేయి, నువ్వు ఎంత దీవించబడిపోదు, చక్క నీ లైఫ్ సూపర్గా ఉంటుంది. కానీ ప్రార్థనా పరుడు పైనే దాడులు జరుగుతాయి, ప్రార్థన చేసిన వాడిపై వ్యతిరేకతలు జరుగుతాయి. ప్రార్థనలు ఎవరైతే దేవునిపై ఉంటారో వాళ్ళ యందు విశ్వాసంతో ఎవరైతే నడుస్తారో వాళ్ళ పైన రాళ్ళు విసురుతారు. అలాంటి వాళ్ళకే దేవుడు కావాలి, వాళ్ళే నూతనమైన విషయంలో అడుగు పెడతాడు. మణిపూర్పై జరిగిన దాడులు ఎంత ఘోరం అండి. ఒక స్త్రీని నగ్నముగా ఊరేగించడం, మళ్ళీ పొలాల్లో పట్టుకెళ్ళి 1000 మంది రేప్ చేయడం ఒక స్త్రీని, క్రైస్తవురాలు. దానికన్నా దౌర్భాగ్యం కూడా ఉన్నదంటారా? దానికన్నా ఘోరమైన సంఘటన ఇంకోటి ఉంటుందంటారా? క్రైస్తవులు అంచె దినముల్లో అణిచివేయబడతారు, క్రైస్తవులపై దాడులు జరుగుతాయి, క్రైస్తవుల్ని హతమార్చేస్తారు. మీరు అనుకోవచ్చు, ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది కదా, ఎక్కడో ఇజ్రాయెల్ మీద జరుగుతుంది కదా, మేము ఎక్కడ బాగున్నాం, ఆదివారం అయితే చికెన్ తినేస్తున్నాం, ఆదివారం అయితే లెగ్ పీసులు తింటున్నాం, మాకేమీ అవ్వదు అని చెప్పి మీరు అనుకున్న వాళ్ళైతే మీరు పొరపాటు పడినట్టే. రావచ్చు మనకి కూడా, జరగచ్చు మనకి కూడా. నేను అందుకనే ఈ సంవత్సరము ప్రారంభంలోనే నేను ముందుగానే చెప్పాను, ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఈ సంవత్సరము అనేకమైన క్రైస్తవులు వచ్చే సంవత్సరము చూడకపోవచ్చు అని చెప్పి నన్ను గుర్తుందో లేదో మీ అందరికీ. ఆ వాక్యం నెరవేరింది. మణిపూర్లో జరుగుతున్న దాడులు అవే, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న దాడులు అవే. ఒక్క నాయకుడు స్పందించడు నీకు జరుగుతున్న దాడుల పైన, ఒక అధికారిని దగ్గరికి వచ్చి సహాయం చేయడు, ఒక మనుషుడిని దగ్గరికి వచ్చి సహాయం చేయడు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దాం వెళ్తుంటే అనేక మంది అక్కడ ఆపేసి నువ్వు వెళ్ళడానికి వీళ్ళు, నువ్వు క్రైస్తవుడు అంటే నేను దానబలి చేయడానికి సిద్ధపడిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఒక క్రైస్తవురాలు, ఒక ఆడబిడ్డ పాపం బాగలేదని చెప్పేసి అంబులెన్స్ పిలిపించుకుని మణిపూర్లో వెళ్తుంటే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి సజీవ దానం చేస్తారు అక్కడే.
విల్ క్రై. ఆ న్యూస్ మీ ఎవరికి తెలుసు? ఎవరు తెలియదు. ఇవేమి బయటికి రానివ్వరు, ఇవి ఏమి కూడా బయటకు చెప్పనివ్వరు. కానీ క్రీస్తు రెండో రాకడ సూచనలన్నీ ఇవే. ఈ దినమున వాక్యము నేను చెప్పడానికి రాలేదు, కానీ జరగబోతున్న అన్ని సంఘటనలు మీ అందరికీ చెప్పి మార్చడానికి ఈ దినం నేను వచ్చి ఉన్నాను. జాగ్రత్త నా ప్రియ సంగమా. ఈ దినమున మీరు నరకము పాలవడం నాకు ఇష్టం లేదు. పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత తీర్పు తీర్చే దినం అప్పుడు, జడ్జ్మెంట్ డే అప్పుడు దేవుణ్ణి నించోబెట్టి మీ అమ్మగారు నాన్నగారు తీసుకున్న తర్వాత నేను ఒక బాధ్యత నీకు అప్పగించాను, నీకు నీ తమ్ముడికి. ఆ బాధ్యత నెరవేర్చారా? ఎంతసేపు ఆశీర్వాదాల కోసం చెప్తారు, ఎంతసేపు దీవెనల కోసం చెప్తారు, ఎంతసేపు మీ స్వస్థతల కోసం చెప్తారు. ఈ వాక్యాలు చెప్పారా? అంచె దినముల వాక్యములు చెప్పారు. ఎంతమంది మరి నిజంగా బయట సంఘాలని ఫాలో అవుతారు నాకైతే తెలియదు, కానండి అంచె దినము యొక్క వాక్యము ఏ సేవకుడు కూడా చెప్పట్లే. అంచె దినములు జరుగుతున్న ఏ పరిస్థితి కూడా సంఘాలు చెప్పట్లే. ఎందుకంటే ఈ వాక్యములు విని ఈ వాక్యం నిజమే అనుకుని చెప్పి అనేక మంది కూడా వాళ్ళ వర్తాలు మార్చేసుకుంటారని చెప్పి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనగా వాళ్ళ కానుకలు ఆగిపోతాయని చెప్పేసి ఫాస్ట్గా వాళ్ళందరూ కూడా దౌర్భాగ్యంగా ఆపిస్తున్నారు. నేను ఎంతమందిని చూస్తున్నాను. నేను నా స్టూడెంట్స్ అందరికి ఎవరైతే నా టచ్లో ఉంటున్నారు వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, బాబు అంచె దినముల కోసం చెప్పండి రా, చివరి దినముల కోసం చెప్పండి. నోవాహు దినముల్లో వాళ్ళు వినలేకపోయారు, ఇప్పుడు దేవుడు మన చేతిలో పెట్టి నీ సంఘాన్ని మనం కాపాడుకుందాం, చెప్పండి అన్నప్పుడు కూడా ఏ ఒక్కడు కూడా చెప్పడానికి ముందు రావట్లేదు. ఎందుకంటే అది నిజమే అని చెప్పేసి విశ్వాసులు వెనక్కి పారిపోతారని చెప్పి భయముతో చెప్పట్లే. నేను డేర్ చేసుకుని చెప్తున్నాను, నాకు ఒకవేళ నా కుటుంబం ఒక్కడితో కూర్చున్నా, నా తమ్ముడు నేను కూర్చుని అదే వాక్యము చెప్తాను. ఎందుకంటే ఎవరో ఒక వాక్యము విని ఏదో ఒక ఆత్మ నీ వాక్యము ద్వారా అనగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసించి చెప్పిన వాక్యము ద్వారా ఒక్కడన్నా నూతనమైన ఎడిషన్లో పాలిభాగస్రవుతానేమో అని చెప్పి చిన్న ఆశతో వాక్యములు చెప్తున్నాను. ఇవి చెప్పాల్సిన అవసరం నాకులే, ఎంత లోతుగా తీసుకోవాల్సిన అవసరం నాకులే, ఎంత దాడులు జరుగుతున్నవన్నీ మీ ముందు పెట్టవలసిన అవసరం నాకు లేదు. ప్రతిరోజు దీవించబడిపోండి, మీ కుటుంబాలు అది, మీ కుటుంబాలు ఇది, తోపు తురుము అని చెప్పేసి నేను చెప్పవచ్చు, కానీ చెప్పడానికి నేను సిద్ధంగా లేను. మిమ్మల్ని మోసపుర్చడానికి కూడా నేను సిద్ధంగా లేను. మీరందరూ మారండి, పవిత్రులుగా మారండి. ఇక్కడి నుంచైనా మీ కుటుంబం సమేతంగా దేవుని మందిరాలకు రండి. మీ కుటుంబం అందరూ కూడా దేవునికి ప్రార్థన చేయండి. మీ కుటుంబం అందరూ కూడా దేవునిలో కనబడినట్లయితే కుటుంబాలన్నీ కూడా నూతనమైన యెరూషలేములో వారసత్వం పొందుతారు. నూతనమైన యెరూషలేములో మీరు అందరూ కూడా ఆశీర్వాదాలు పొందుతారు. కనుక జాగ్రత్త. సువార్థికులపైన దాడులు జరుగుతున్నాయండి. పాస్టర్ గారు అలాంటి వాక్యము చెప్తే అనౌన్స్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళని ఇక్కడికి రావద్దు చెప్పిన వాళ్ళు అనేక మంది. నేను ఈ వాక్యములు చెప్తున్నానని పెనుగొండలో ఒక పాస్టర్ గారిని అనౌన్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళతో వస్తున్నాడు ఆ సంఘానికి, ఎవడు వెళ్ళడానికి వీలేదని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తే టోనీ పాస్టర్ గారు ఈ వాక్యం సంఘటన చెప్తే చాలా బాధపడ్డాం. ఎందుకు? అంత్యకాలం యొక్క వర్తమానం చెప్తున్నాం, వాళ్ళ భయం. ఇవేమి కూడా సంఘాలకి తెలియవు, ఇవేమి కూడా విశ్వాసకులు తెలియవు. జాగ్రత్త నా ప్రియ సంఘమా. బాధతో బాధ్యతతో మీ అందరినీ ఒక స్వార్థముతో కాపాడుకోవాలనే ప్రయత్నంలో మీ అందరినీ పవిత్రపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మారండి. ఎక్కడి నుంచన్నా మీ జీవితాన్ని మార్చుకోండి. ఎక్కడి నుంచన్నా దేవుణ్ణి అంగీకరించే జీవితాన్ని మీరు బ్రతికినట్లయితే నూతన విషయంలో మీరు అడుగు పెడతారు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, భయభక్తులు గలవారి యందు మనం ఆనందించాలి. రెండోదిగా కృప కొరకు కనిపెట్టే వారి జీవితాన్ని దేవుడందు ఆనందిస్తూ ఉంటాడు. ఎంతోమంది డబ్బును కనిపెడుతూ ఉంటారు. ఎంతోమంది నేను గమనిస్తూ ఉంటాను. మా కాలేజీలో నేను వెళ్తున్న బీటెక్ చదువుతున్న కాలంలో ఒకటి నాకు తెలిసినాడు ఉన్నాడు, వాడి పేరు హరి. దేవుని కృపను బట్టి ఇప్పుడు మారాడు. ఆ హరి అనేవాడు ఫస్ట్లో నాతో మాట్లాడేవాడు కాదు. ఎందుకు నాతో హరి కాదు, సతీష్ నాతో మాట్లాడేవాడు కాదు. ఈడు అసలు ఎట్టి పరిస్థితుల్లో నా ముఖం కూడా చూసేవాడు కాదు. మొత్తానికి ఒక రోజు ఎతికాడు ఎవరెవరిని ఎతికాడు. సరైన కులమోడు కనబడేసరికి ఆడితో జత కట్టడం మొదలుపెట్టాడు. ఇదే పక్కనున్న నన్నేమని చెడు పక్కన పెట్టేశాడు. ఆడు ఎక్కడో 4th year పట్టుకుని వీడితో ఫ్రెండ్షిప్ అయితే నేను చెప్పి అడిగాను, బాబు సతీష్ మనసులో పెట్టుకోకు, ఆడు నా ముఖం కూడా చూడట్లేదు. ఏమైంది? నేను తప్పు చేశానా, నేను ఏమి తిట్టానా, నేను కొట్టానా, నీకు అయిష్టమని నీకేమైనా బాధపరిచానంటే చెప్తాడు, నువ్వు మావోడు కాదు కదా, అందుకే నీతో నేను మాట్లాడట్లేదు. మావోడు ఒకడు దొరికాడు, ఆడుతో మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. చాలామంది నేటి క్రైస్తవులు దేనికోసం ఇద్దరు చెప్పలా, మా కులం సంఘం వల్లే మేము వెతుక్కుంటాం, మా కులపస్తులోనే మేము వెలుకుంటాం, మా కులపస్తుడు ఎక్కడున్నా వాడిని మేము పెళ్లి చేసుకుంటాం, మా కులం వాడు ఎక్కడున్నాడో వాడిని మేము కట్టుకుంటాం, ఆ కులది ఎక్కడుందో దాన్నే నేను పెళ్లి చేసుకుని చెప్పి
కులపిచ్చి పట్టణాలు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళందరూ నశించిపోతారు. కృప కోసం కనిపెట్టండి. దేవుని కృప ఉంటే, దేవుని కృప కానీ సరిగ్గా మీ జీవితంలో పనిచేస్తే అర్హత లేని స్థలంలో దేవుడు మనం హెచ్చిస్తాడు. అర్హత లేని పాత్రలు దేవుడు పట్టుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కృప ఉంటే కనిపెట్టండి. దానికోసం నేను చెప్తాను, మరి నేను నిజంగా శామ్యూల్ జాక్ అనేవాడు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకోవాల్సిన వాడు, కానీ ఎంతమందికి సువార్తను పెట్టి అనేకమైన సభలకు దేవుడు పట్టుకు వెళ్తూ ప్రతిరోజు లైవ్ ఇస్తూ ప్రతిరోజు దేవుని వాక్యం చెప్తుంటే అర్హత లేనివాడిని, అల్పుడును, అయోగ్య, ఐఎమ్ వేస్ట్ ఫెలో. కానీ దేవుని కృప ద్వారా ఆయన నాకు జ్ఞానం ఇచ్చి అనేక మందికి పనికొచ్చే పాత్రలుగా దేవుడు నించోబెట్టాడంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ హిస్ గ్రేస్. ఆయన కృప వల్లే. కృప ఉంటే ఎంత ఆశీర్వదింపబడతారంటే, గొడ్రాలు పిల్లలు పొట్టరన్నారు, అసలు వీడిని అసలు ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యాలు పిలకని చెప్పేసి అన్నాని దూరం పెట్టారు. అన్న ఏంటి ప్రభా నాకు ఈ స్థితి అని చెప్పి మందిరంలో వచ్చి రొమ్ములు బాదుకుని ప్రభా నా బ్రతుకు మార్చమని చెప్పి ఎప్పుడైతే అడిగిందో, తన జీవితం అర్హత లేని తన జీవితాన్ని తన కుమారుడిని సమూయేలు ద్వారా ఇద్దరు ఇశ్రాయేలు రాజుని అభిషేకించే కుమారుని కని ఉన్నది. అర్హత లేని తన బ్రతుకున్న దేవుడు కృపతో కనిపెట్టి ఉన్నది కనుక అర్హతురాలుగా తను చేసి ఉన్నాడు. గొర్రెల కాపరి తన తండ్రి పక్కనెట్టేశాడు. తన అన్నదమ్ములు, వరే నువ్వు పనికిరాని యుద్ధంలోకి మాకు టిఫిన్లు క్యారేజ్ అందిస్తూ ఉండు, నువ్వు గొర్రెలు కాసుకుంటూ ఉండు, నీ బతుకింతే, నీ జీవితం ఇంతే అని చెప్పి చిన్నప్పటి నుంచి తృణీకరించిన దావీదును దేవుడు మహారాజుగా తీసుకువెళ్ళిపోయాడు కృప ద్వారా. యోసేపు అనే వ్యక్తిని తన అన్నలు పూర్తిగా విసర్జించి ఈయన్ని చంపేద్దాం, ఈయన్ని పక్కకు త్రోసేద్దాం, సరే పోన్లే దేవుని కృపను బట్టి ఆ యొక్క అన్నదమ్ములను దూరం అయిపోయాడు కదా అనుకుంటే చెరసాల్లో వేశాడు, కష్టపడ్డాడు, హీన స్థితిలో చూశాడు. ప్రధానమంత్రి స్థాయిలోకి ఆ పనికిరాని వ్యక్తిని దేవుడు ఎలా పట్టుకు వెళ్ళిపోయాడు? కృప ద్వారే. పౌలు అనే వ్యక్తి ఒక నరహంతకుడు, ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు నమ్మే వాళ్ళందరూ కూడా అడ్డంగా నిలువుగా చంపేద్దామని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు యొక్క సువార్త వ్యాపించకూడదని చెప్పి కంకణం పట్టుకున్న సౌలు అనగా పౌలును దేవుడు క్షమించి ఒక సువార్తిగా లేచి నించోబెట్టాడంటే, అర్హత లేని పౌలును దేవుడు అర్హతుడిగా పాత్రగా చేస్తాడంటే అది కృపే. నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు చూసి, నీ జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు చూసి, నేను దీనికి పనికిరాని వాడిని, నేను దీనికి పనికిరానని చెప్పేసి నీకు నువ్వు కూర్చుని పోకు. దేవుని కృప ఉంటే, దేవుని కృపను కనిపెట్టగలిగితే అర్హత లేని నీ జీవితాన్ని దేవుడు అర్హతమైన పాత్రుడిగా దేవుడు చేసేస్తాడు. నమ్మశక్యమైన జీవితాలు మీ జీవితం కార్యం మీ జీవితంలో జరుపుకుంటూ వస్తాయి. నా జీవితం ఉదాహరణకు చెప్పుకుంటాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మా కజిన్స్ అందరూ కూడా చాలా టాపర్స్. వాళ్ళందరూ కూడా చాలా చదువులో మంచి నైపుణ్యత కలిగిన వారు. మా తమ్ముడు కూడా టాపరే. అందరూ కూడా చదువుతుంటే మనకు కొంచెం చదువు అప్పుడులో అబ్బలేదు అంతగానో. చాలా మా నాన్నగారు బాధపడిపోయేవారు, ఏంటి అందరూ టాప్లో దేవుని కృపను ఫెయిల్ అయ్యేమని కాదు, ఎందుకని వీడికి చదువు అబ్బలేనాడేమని చెప్పి చూడకండి. దేవుని కృపను బట్టి ఫెయిల్ అయ్యేవని కాదు, కాకపోతే తక్కువ మార్కులు వచ్చేవి. ఒకరోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను, మా ఫాదర్ అనగా మాకు స్కూల్ ప్రిన్సిపల్, అప్పుడు ఫాదర్స్ ఉండేవారు మిషనరీ స్కూల్లో. మా ప్రిన్సిపల్ ఒకరోజు మా నాన్నగారిని పిలిపించి, నాకు తెలియకుండా పిలిపించి క్లాస్ వింటుంటే మా ఆయ వచ్చి, బాబు మీ నాన్నగారు వచ్చారు అసలు వెళ్ళాను. మళ్ళీ ఈరోజు ఏం రౌండ్ ఏర్పడిందిరా బాబు అని చెప్పి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ ముందు మా నాన్నగారు కూర్చున్న తర్వాత నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మా నాన్నగారి ముందు పెట్టి, ప్రిన్సిపల్ గారు అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. శ్యామ్ కుమార్ గారు, మీ అబ్బాయి డిసిప్లిన్ పరంగా బాగానే ఉంటున్నాడు, మీ అబ్బాయి లీడర్షిప్ పరంగా బాగానే ఉంటున్నాడు, చదువులో పూర్తిగా వెళ్ళిపోయాడు, అసలు చదవట్లేదు, నాకు తెలిసి మీ వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడు అన్నారు. మా నాన్నగారు దినమని చాలా బాధపడ్డాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత బెల్ట్లతో కటారులతో పని ఉంటుందేమో అనుకున్నాను, కానీ దేవుని కృపను బట్టి ఏం జరగలే. మా నాన్నగారు కూర్చోబెట్టి చదువు నాన్న అని చెప్పి విడిచిపెట్టారు అంతే. అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటేనండి, ఏ టీచర్స్ అయితే నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాను అన్నారో, ఏ టీచర్స్ అయితే వీడు బాగుపడరు అన్నారో, అదే టీచర్స్ వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. దేవుని కృపను బట్టి నేను సేవకు అడుగు పెట్టిన తర్వాత అదే టీచర్స్ నాకు ఫోన్ చేసి, మా మీటింగ్కి నువ్వు ఒక స్పెషల్ గెస్ట్గా రా అని చెప్పి నన్ను పిలిచి ఉన్నారు. ఆనందపడిపోయిన, అబ్బా ఒక దినమును వీళ్ళే కదా వీడు పనికిరానన్నారు, ఒక దినమును వీళ్ళే కదా వీడు అసలు 10th క్లాసే పాస్ అని అన్నాడు, ఒక దినమును వీళ్ళే కదా నన్ను అనేక రకాలుగా మా నాన్నగారిని నన్ను హీనించారు, ఇప్పుడు వీళ్ళ నన్ను స్పెషల్ గెస్ట్గా పిలుస్తుంది. అది దేవుని యొక్క కృపే. మీ జీవితంలో కూడా జరుగుతాయండి, దానికోసం మీరు వేచి ఉండండి. దేవుని యొక్క కృపని కనిపెట్టుకుంటూ బ్రతకండి.
ఖచ్చితంగా అర్హత లేని మీ జీవితాల్ని అర్హత లేని పాత్రగా నువ్వు హెచ్చిస్తాడు. ఈ దినమున నిరాశతో ఉండకు, నీ జీవితం ఎందుకు ఇలా ఉందని అవతల వాళ్ళు నీ పిల్లలు నా మాట్లాడినారోనో, నీ కుటుంబం నా మాటలు దయనీయమైన స్థితిలో మాట్లాడని చెప్పి దీనముగా నీ జీవితాన్ని పెట్టుకోకు. ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ దినము నేను అవమానం చూశాను తండ్రి, ఈ దినము నేను అవమానం దగ్గరగా నేను చూశాను ప్రభువా, కానీ ఒక దినమును వాళ్ళ ముందు నువ్వు నేను హెచ్చిస్తావని చెప్పి నువ్వు దానికోసం కనిపెట్టినట్లయితే, నువ్వు దానికోసం చూసినట్లయితే, ఈ దినమున దేవుని ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒక ప్రవచనముతో చెప్తున్నాను, నీ పిల్లలను ఎవరైతే ఎత్తి చూపించారో వాళ్ళ ముందే నీ పిల్లలను దేవుడు హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. బిగ్గరగా చెప్పండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా ఈ అంత్యకాలమున దేవుని ఆనంద పెట్టండి. ఎవరెవరినో ఆనంద పెట్టద్దు, మనుషుల్ని దయచేసి ఆనంద పెట్టద్దు, లేకపోతే వేరే వాళ్ళని ఎవరిని ఆనంద పెట్టద్దు. దేవుని ఆనందపరచండి, భయభక్తులు కలిగి వెళ్ళండి, పిల్లలకి భయభక్తులు నేర్పించండి. యోబు చిన్నప్పటి నుంచి తన పిల్లలకి భయభక్తులు నేర్పించుకుంటూ వచ్చాడు. పశ్చాత్తాపంతో వెళ్ళండి, పవిత్రత ముందు పశ్చాత్తాపం కలిగి ప్రభా నేను పవిత్రంగా జీవిస్తాను ప్రభా అని చెప్పి ఎటువంటి తప్పులు చేయకుండా, ఎటువంటి దోషాలు చేయకుండా, దేవునికి అయిష్టమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి నడవండి. రెండోదిగా కృపను కనిపెట్టుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు నూతనమైన యెరూషలేములో నాకు అవకాశం లేదు, అర్హత లేదని మీరు అనుకోవచ్చు. కృప కనిపెట్టు వారైతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అర్హతైన పాత్రలుగా చేసి ఆయన రాజ్యంలో మీ అందరినీ కూడా వారసులుగా మార్చునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా రాజా, మా యేసయ్య నీకే వందనాలు. ఇప్పటి వరకు ఏదైతే వాక్యం విన్నామో ప్రభువా, ఈ వాక్యం మా జీవితంలో బాగుపడలాగిన, ఈ వాక్యం మా జీవితంలో నాటబడలాగిన సహాయం దయచేయండి. అపవాదిగడు దొంగిలించిపోకుండా, అపవాదిగడు మా హృదయంలో నుంచి ఈ వాక్యాన్ని తీసివేయకుండా నీవే సహాయమై తోడేని మాకు నడిపించాను ప్రభా. నీ దీవెనలు మాపై కుమ్మరించాను ప్రభా, నీ కృపను మాపై కుమ్మరించాను ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. ఎవరైతే పరిస్థితులు బాగలేదు వాళ్ళ పరిస్థితులు బాగుపరచండి ప్రభా. ఎవరైతే వాళ్ళ యొక్క ఉద్యోగం లేదని బాధపడుతున్నారు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వ్యాపారంలో ఎవరైతే నష్టములుతున్నారో వాళ్ళకి మంచి లాభాలని దయచేయండి ప్రభా. నీ యొక్క దీవెన, నీ యొక్క కుమ్మరింపు వాళ్ళపై ఉంచండి. కుటుంబ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబ సమస్యలను నువ్వు బాగుపరచండి ప్రభా. నీ యొక్క దినము కూడా వాళ్ళపై నీ యొక్క దయ, నీ జాలి, నీ కరుణ ఎల్లప్పుడూ కూడా ఉంచి ఆస్వాదించమని, ఎవరైతే ఈ వాక్యం విని దీవించబడ్డారో, ఎవరైతే ఈ వాక్యం విని ఆశీర్వదింపబడ్డారో వాళ్ళ బ్రతుకులను ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాలు దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్యకై వినియోగించుటకై మరియు టీవీ ప్రసంగాలకు స్పాన్సర్ చేయుటకు, అలాగే వితంతువులకు, పేద పాస్టర్లకు సహాయం చేయడం కొరకై ఈ స్క్రీన్పై చూపించిన నంబర్లకు ఫోన్పే లేదా గూగుల్ పే పంపించగలరు. మా నంబర్ 9398083696 లేదా స్క్రీన్పై చూపించిన అకౌంట్ నంబర్కు కూడా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించగలరు.